మా ప్రభు మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయటము. ప్రతి విషయంలో కూడా మనకిచ్చిన రక్షణ బట్టి, దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యములను బట్టి, సంఘముగా, కుటుంబముగా, వ్యక్తిగతంగా ఏ విధము చేతనైనను మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత చెల్లించేటటువంటి వారముగా ఉంటూ ఉండాలి. దేవుని పని విషయంలో, దేవుని కార్యముల విషయంలో ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉంటూ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ఈ దినము ఒక ప్రత్యేకమైన ప్రేమ విందుకు కలిగి ఉన్నాము. కళ్యాణ్ అట్లాగే నవీన వారి జీవితంలో చేసిన కార్యాలను బట్టి, అదే సమయంలో కిరణ్ మరొక సంవత్సరము దేవుడు దయాకిరీటమును అనుగ్రహించిన విధానాన్ని బట్టి, అంటే ఇంకేమన్నా ఉన్నాయి రీజన్స్. కాక ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటామంటే, మరి అది దేవునికి ఎల్లప్పుడూ కూడా అది మంచిది. ఆ స్తుతి అనేటటువంటిది దేవుడు చేసిన మేలు ఉపకారములు. అందుకని ఒక వాగ్దానం కూడా ఇస్తూ వచ్చాం. కీర్తన 25లో ఆ వాగ్దానం ఉంటూ ఉన్నది. చదవండి, 4వ అధ్యాయం 25వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఆ ఆ ఆ ఆ కనుక మనం వ్యక్తిగతంగా కూడా మొదటిగా దేవుడు వ్యక్తిగతంగా మనము దేవుని దగ్గర అడిగేటటువంటి ఆ యొక్క విన్నపాలు కానీ, లేకపోతే మనం ప్రభువుకి కృతజ్ఞత చెల్లించే విధానం కానీ, మొదటగా ప్రాధాన్యత దేవుడు దానికి ఇస్తాడు. వ్యక్తిగత జీవితం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు ఇంట్లో కుటుంబంతో కలిసి చేసావా, లేకపోతే సంఘంతో కలిసి చేసావా తర్వాత సంగతి. వ్యక్తిగతంగా మనము దేవునితో నడవకుండా కుటుంబంతో చేసిన, సంఘముతో కలిసి చేసిన అది నిష్ప్రయోజనమే కానీ ఎటువంటి ఉపయోగము ఉండదు. భోజనం చేస్తాము, అప్పతా ఉంటాం. కనుక వ్యక్తిగతమైనది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మన ఫెలోషిప్లో కూడా వ్యక్తిగతమైన ఆరాధనకి ప్రాధాన్యత అంతగా ఇస్తూ ఉంటున్నాం. వ్యక్తిగత జీవితం. అందుకని ఇక్కడ నీ మార్గమును నాకు తెలియచేయము, నీ త్రోవను నాకు తేటపరచును. ఎవరికి తెలియచేస్తారు? ఎవరికి తెలియచేస్తారంటే ఎవరి పాపం క్షమింపబడుతుందో, ఎవరి హృదయంలో ప్రభువు మరి నివాసం కలిగి ఉంటారో, ఎవరు హృదయంలో మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటున్నాడో వారి జీవితాల్లో ఈ కార్యములు జరుగుతూ ఉంటాయి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రమును ఇశ్రాయేలు పాటించడాన్ని బట్టి వారి పాపాలు ఎట్లా క్షమింపబడుతూ ఉంటాయి అంటే, సంవత్సరమునకు 1-3 సార్లు వారు యెరూషలేముకు వచ్చినప్పుడు వారి పాపములతో వారు వస్తూ పాప పరిహారం నిమిత్తం వారి ఇంట్లో పెరిగినటువంటి ఒక కోడిదో, ఒక మేకను, ఒక గొర్రెను, ఒక పామురమును
ఒక ఎద్దును, ఒక ఆవును పట్టుకొని వస్తారు. చిన్న చిన్నవి అయితే మన భుజాల మీద మోసుకొని వస్తారు. ఆవులు, ఎడ్లు అంటే ఇక నడిపించుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, వీళ్ళకి బదులు వాళ్ళు అంటే ఏదైతే తీసుకొని రాబడుతుందో అవి వాళ్ళ పాపముల నిమిత్తము అమాయకమైనటువంటి జంతువులు అర్పింపబడుతూ వచ్చాయి. అట్లా అర్పిస్తూ 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 వారి హృదయాలు జీవము లేక, అది శాశ్వతమైనటువంటి రక్షణలోకి నడిపించలేక, మాటి మాటికి అదే పొరపాట్లు చేస్తూ, అదే తప్పులు చేస్తూ వారి జీవితాలు ఎండిన స్థితిలో ఉంటున్నప్పుడు, పాత నిబంధన గ్రంథంలోని హోషేయ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, మేము మాటలను సిద్ధపరచుకొని నీ యొద్దకు తిరుగుతాం, అప్పుడు మేము మా పెదవులను అర్పిస్తాం, అప్పుడు నీవు వాటిని అంగీకరిస్తావు. అంటే ఇప్పుడు ఒక పశువును వధించడం కంటే, ఒక పక్షిని వధించడం కంటే శ్రేష్టమైనది ఏంటి అంటే, మా పాపములను నీవు పరిహరించి ఉన్నావు అని మన నోటితో మనం చెప్పాలంటే, మన నోటిలో ఏముండకూడదు? పాపము ఉండకూడదు. పాపం అంటే ఏంటి? ఎదుటోడు చెప్పింది సత్యము అని నమ్మి ఆడు అబద్ధం చెబుతాడు. ఈ రోజుల్లో హెబ్రోను విషయాల్లో ఎక్కువగా న్యూసెన్స్ ఏంటంటే, ఎదుటోడు చెబుతాడు, ఆ చెప్పినోడికి రక్షణ ఉందా లేదు కూడా చూడరు. ఆడు ఏది చెబితే అదే కరెక్ట్ అనుకుంటారు, అదే సత్యం అనుకుంటారు, ఆ సత్యాన్ని నమ్ముతారు, అదే మళ్ళీ 10 మందికి చెబుతారు వాక్యం చెప్పినట్టు. వాక్యం కూడా మానేస్తున్నారు ఈ మధ్యలో. వాక్యం కూడా మానేసి ఏం చెబుతున్నారు? ఎవడు ఏది చెబితే అది అదే వాక్యం. అది ఒక విగ్రహారాధన అయిపోయింది. దానికి కారణం ఏంటంటే, వారి హృదయాల్లో దేవుని కంటే అధికమైనటువంటి విషయాలు చాలా ఉంటూ ఉంటాయి. ఒక స్వయము, ఒక అహంకారము, ఒక దుర్బుద్ధి, ఒక అధికారము, ఇంకా స్పష్టంగా అచ్చమైన తెలుగులో చెప్పాలంటే బలుపులాగా, బలుపు అంటే మామూలు బలుపులు కాదు, ఆ బలుపు అట్లా తయారయ్యారు జనం. అట్లా తయారయ్యి ఇదివరకేమైనా పాత నిబంధనలో పాపం గొర్రెలు, పొట్టేళ్ళు, ఎద్దులు అవన్నీ అర్పించి వాళ్ళకి సమాధానం లేక, అరే ఇవన్నీ అర్పించడం కాదు, నువ్వు అంగీకరింపదగిన ఏంటి? మా యొక్క పెదవుల నుంచి వచ్చేటటువంటి యథార్థమైన ఆ మాటని వాళ్ళు పాత నిబంధనలో ఇంకేసుక్రీస్తు వారు సిలువైకి ముందే లేదు అది కనిపెట్టి ఇక అదే శ్రేష్టమని, ఇదే నువ్వు అంగీకరింపదగిందని వాళ్ళు నిర్ణయించుకుంటే, ఇక్కడ సిలువ వేయబడింది, పాపం క్షమింపబడింది, వాక్యం ప్రింట్ అయింది, వాక్యం మన చేతిలోకి వచ్చింది, వాక్యాన్ని విడిచిపెట్టి ఇవుడు ఏది చెబితే అది ఇది కరెక్ట్ అంటే ఓ ఇది కరెక్ట్. ఇటువంటి వాళ్ళ ఆరాధనలు అది అది ఇప్పుడు నోటితోనే మనం ఏం చెబుతున్నాము? ఎదుటి వాడు చెప్పింది వాడు అబద్ధం చెబితే మనం అదే సత్యమని నమ్ముకొని దాన్ని వివిధ రకాలుగా చెబుతూ మన ఆత్మీయ జీవితము గుడ్డిబారిన స్థితిలోనికి వస్తున్నటువంటి దినాలు ఇవి. అంత్యకాల దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు, విశ్వాసమును మోసపుచ్చుకునేటటువంటి దినాలు. అందుకని ఆరాధన అంటే అర్థమైందంటే, మనం వచ్చి ఏదో ఒక నిమిషం ఇక్కడ ఆరాధించటం కాదు, రోజుకి వాక్యం ఎంతసేపు చదివి ఆ వాక్యము బుర్రకి ఒక మెమరీ పవర్ ఉంటుంది. మనము కొన్ని ఖాళీ చేస్తే కొన్ని నింపబడతా ఉంటాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు అన్నీ ఉపయోగిస్తూ ఉంటాం. సెల్ ఫోన్లు ఏమవుతాయి? వైరస్ పడుతుంది. వైరస్ పట్టకుండా ఏం చేస్తాం? అన్వాంటెడ్ అంతా ఏం చేస్తాము? సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తూ ఉంటాం. డిలీట్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఖాళీ ఏర్పడుతుంది. ఖాళీ ఏర్పడిన తర్వాత మళ్ళీ నింపుకుంటూ ఉండాలి. మనకు అవసరమై నింపుకుంటూ ఉండాలి.
కనుక అన్వాంటెడ్ అనేటటువంటి అయ్యే వస్తాయి. మనమేమి సెల్ ఫోన్లో కావాలని పెట్టుకోం. ఎవడిదో వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటాం. అవన్నీ పంపిస్తూ ఉంటాడు పని పాట లేకుండా. నేను పోయేది ఎవరిది? మనసల్లో పోయేది ఆడేది. వాడు పంపిస్తూనే ఉంటాడు. ఆడు పంపిస్తూ ఉంటే డిలీట్ చేసుకుంటాడు. మనకేమో డిలీట్ చేసుకోవడం టైం కుదరదు, సెల్లో పెట్టేస్తుంది. ఇక అట్లాగే మనము కూడా ఇద్దరం కలిసి మాట్లాడుకున్నామంటే మెమరీ పవర్ ఫుల్గా, మెమరీ అంతా నిండిపోతుంది. ఇంకా వాక్యం లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుని విషయంలో నిజమైన ఆరాధన ఏంటంటే దేవుని మాటను మన హృదయంలో స్థిరపరచుకొని దాన్ని బయటికి తోసేసుకునేటటువంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా, బయటికి తోసేటువంటి ఏంటి, ఇతర ఎన్ని వచ్చి పడుతుంటే ఆటోమేటిక్గా అది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎంత బాధ అంటే, ఎంత విచారం అంటే, పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళు, పెద్ద పెద్ద స్పీకర్సు, పెద్ద పెద్దగా రాష్ట్రాలు దేశాలు తిరిగి వచ్చిన వాళ్ళు ఎవడో ఒకడు ఒక మాట చెబితే ఇక అది సత్యమా ఏంటా, మళ్ళీ ఇంగ్లీష్లో లిటరేచర్లు, ఐఐటీలు చదివిన వాళ్ళు. ఐఐటీ అంటే ఇప్పుడు అర్థమవుతుంది పిల్లలకు. పాపం ఐఐటీ గురించి ఇద్దరు పిల్లలు ఆయన కుస్తీలు పడుతున్నారు. అంత ఐఐటీలు చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏది చెబితే అదే మాట, ఇక అదే సత్యం. అదే అపవాది బలం. ఆ బలంలో మనం ఎక్కడున్నాము? ఆ బలంలోనే, అంటే ఈ భూమి మీద ఆ బలం పనిచేస్తుంది. ఆ బలంలోనే మనం ఉన్నాము. వాడు మన మీద కప్పబడి ఉన్నాడు. వాడి ముసుగు ఇంకా ఉన్నది, పోలేదు. అందువల్ల మనం ఎట్లాగా ఉదయం నుంచి సాయంత్రం దాకా బయటికి వెళ్తే మనకంటూ ఒక ముసుగు ఏర్పడుతుంది. ఏంటి ఆ ముసుగు అంటే, ఆ డస్ట్ అంతా ఒంటి మీదకి వచ్చి చిన్న లేరు ఫామ్ అవుతుంది అనమాట. శరీరం అంతా ఇక స్నానం చేస్తే కానీ ప్రశాంతంగా ఉండలేము. మనం కావాలని కోరుకుంటామా? కోరుకోము కదా. కనుక ఎప్పుడైనా కానీ దేవుని యొక్క సన్నిధానంలో మనము అర్పింపదగిన ఏంటి, ఏదైతే రోజు వాక్యం చదువుకొని వాక్యానుసారముగా జీవిస్తూ ఆ వాక్యమును ప్రామాణికము చేసుకొని దాని ద్వారా మనము ఆలోచించే ఆ నిరీక్షణే మనల్ని ఈ ఆరాధనకు యోగ్యులుగా చేస్తుంది. ఎవడో మాటను పట్టుకొని, ఏదో మాటను పట్టుకొని మన జీవితాలు మరి రూట్ మార్చి పోవటం ద్వారా అనేకమైనటువంటి సమస్యలు ఈ దినము మరి సంఘాల్లో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అంటే కారణం అదే. బైబిల్లో ప్రతి క్యారెక్టర్ ఉంటుంది. ఎవడు ఏ విధంగా పోతే ఎంత నష్టం వచ్చింది, ఎంత నష్టం చేసినా కానీ వాడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా క్షమించు, నన్ను కనికరించు అన్నప్పుడు, కనికరించినప్పుడు దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు. అన్ని విషయాలు జీవగ్రంథం ముందు వ్రాయబడి ఉన్నాయి. ఈ గ్రంథం మించి మనకి ఇంకొకటి ఏమీ లేదు. మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి శ్రేష్టమైన గ్రంథం, శ్రేష్టమైన మాటలు. ఆ మాట మన హృదయంలోకి వెళ్ళాలి. ఆ మాట మన హృదయంలోంచి మన పెదవుల గుండా దేవుని దగ్గరకు చేరాలి. కనుక కృతజ్ఞత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక అన్ని విషయాల్లో కూడా, దేవుని పని విషయంలో కూడా మనం ఎంతో కృతజ్ఞతమై ఏ పని చేసినా, పిల్లలు వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని బలంతో ఎందుకు చేస్తున్నాము, అదే పెద్ద నైపుణ్యం అని కాదు. కొడతా ఉంటారు, అయ్యే వస్తూ ఉంటాయి, ఏమవుతుంది. కనుక ఇక్కడ ఎవరు బెదిరించేవాళ్ళు అదిరించేవాళ్ళు ఎవరు లేరు కదా. స్వాతంత్రము, మనమంతా ఒక కుటుంబం. ఇంట్లో పిల్లవాడు సరిగ్గా చేయట్లేదు, వీడు సరిగ్గా చదవట్లేదు, పుస్తకాలన్నీ మూట కట్టామన్నా మొత్తం మీద వేస్తామా? ఏం కదా. పిల్లోడు ఎందుకు చదవట్లేదు, టీ సరిపట్టలేదా, లేకపోతే మజ్జిగ సరిపట్టలేదా అని అదేం చేస్తాము, టీలు మజ్జిగలు ఇంకా ఎక్కువ ఇస్తాం. బలం బాగా వస్తుంది, బాగా చదువుతాడు. అంతేగాని మూట కట్టి పైన ఇంకా పిల్లలు స్వాతంత్రం వాళ్ళకి నేర్పించాలని వాళ్ళకి చేయాలి. కొట్టడం ఇంకా ఆ మాత్రం కొడుతున్నారు. మేము ఇప్పుడు కూడా కొట్టలేము. ఎందుకంటే ఆ ధ్యాస దాని మీద ఆ పాల ఇంకా. కనుక పిల్లలు పనులు చేయటం ఎంతో ఆశీర్వాదకరం. మందిరంలో మరి పనులు చేయటం, మరి ఈ మందిరంలో
మరి వాక్యం యొక్క మర్మాలు మీరు ఎరగటం, మంచిగా స్పిరిచువల్‌గా మీరు ఎదగటానికి, నేనంటే ఇక నా సీనియారిటీని బట్టి ఏదో ఆ కథలు, ఈ కథలు చెబుతూ ఆ వాక్యం కొంత డౌన్ అవుతా ఉంటాం. మరి ఇప్పుడు వాక్యాలు మంచిగా మీకు శ్రేష్టమైనటువంటి వాక్యం మీరు వినకపోయినా కానీ 50 నిమిషాలు, గంట సేపు ఎందుకంటే నా వారం అంతా బతకాలంటే మరి ఒక గంట సేపు అన్న వర్తమానం ఉండాలి కదా! ఆ వర్తమానాలు లేవు బయట. అదే ప్రాబ్లం ఇప్పుడు. సంఘాలు కొలాప్స్ అవ్వడానికి కారణం ఏంటి? ఏంటి చెప్పండి? వాక్యాలు లేవు అసలు. మీరు కావాలంటే యూట్యూబ్‌లో వస్తా ఉంటాయి చూడండి. నేను చెప్పే వాక్యానికని, యూట్యూబ్‌లో చెప్పే వాక్యానికి తేడా మీకే తెలుస్తుంది. పరిస్థితులు అట్లా తయారవుతుంది. కనుక వాక్యం శ్రేష్టముగా దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆ ఓపిక, ఓర్పు, సహనం ఉండాలి. మరొక దినాల్లో ఎంతో ఓర్పుతో, సహనంతో జాన్ మార్క్ అని ఉన్నాడంటే 8 సంవత్సరాలు హెబ్రోన్ దగ్గర ఉన్నాడంటే, హెబ్రోన్ దగ్గర ఉండేటువంటి ఇక పాచి మొఖాన్ని వెళ్ళి మళ్ళీ నిద్రమత్తులు అంటే నైట్ 12కి రూమ్‌కి రావటమే. అంటే తెల్లారగట్ల వెళ్తే ఎప్పుడు రావాలి మళ్ళీ రూమ్‌కి? అర్ధరాత్రి 12కి అప్పుడు దాకా ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. పనులు, మీటింగ్స్, అక్కడికి ఈడకి తిరగటం, ఆడ తిరగటం. అట్లా అన్ని సంవత్సరాలు ప్రయాసపడితే నేను సంఘీలో జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తా ఇక్కడ అప్పుడు కంపెనీ బస్సులు ఉండేవి పాలిస్టర్. 5ంటికి బస్సుకి వెళ్ళేవాడిని. ఆడ బైబిల్ స్టడీ వినేవాడిని. మళ్ళీ నైట్‌కి కోయిడా దాకా బస్సు ఉండేది. మళ్ళీ ఆడ నుంచి నడుచుకుంటూ వచ్చేది. ఒక్కోసారి సంఘీ బస్సు ఉంటుంది, ఒక్కోసారి కోయిడా వరకు లాస్ట్ బస్సు. అట్లా తిరగబట్టి ఈరోజు అన్ని ఏరియాస్‌లో తిరుగుతున్నాం. అంటే వాక్యం చెప్పడానికి కాదు, ఏ పనికైనా. మందిరము క్షేమం కొరకు ఇక నేను తిరిగినట్టు ఎవరు తిరగరు. అంతగా తిరుగుతాం. అంత ఓపిక, ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది? స్టార్టింగ్ మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇప్పుడు మనలో మాటలు ఉంటేనే కదా పెదవుల్లో నుంచి వచ్చేది. హృదయంలో ఏది నిండుంటే అంతే విషయం. నింపుకోవాలి బాగా. ఏమి నింపుకోవాలి? ఈరోజు వాక్యాలు చెప్పాలంటే ఇక అన్ని అబద్ధాలే. బైబిల్ పక్కన పెడతారు, విషయాలన్నీ చెబుతూ ఉంటారు. ఎవడికి కావాలి విషయాలు? మనకంటే అవసరంలే. ఎందుకంటే మనకు 10 కేసులు అయినాయి. అప్పట్లో ఆ వాక్యాలు అట్లా చెప్పబట్టి, ఆ విధంగా చెప్పబట్టి విషయాలన్నీ ఈ రోజుకి కూడా ఒక వ్యక్తి గురించి అర్థం చేసుకోవటము ఎవడి వల్ల కాలేదు. మనకి 10 కేసులు అవ్వటం వల్ల నెల రోజుల్లోనే మ్యాటర్ అంతా అర్థమైపోయింది. అంటే శత్రువు ఎంత బలముగా పనిచేస్తాడు అనేది. అవునా కాదా? ఎంత 10 సంవత్సరాలకు కూడా ఈ రోజుకి కూడా అర్థం కావట్లా. ఒక్క నెల రోజుల్లో అర్థమైంది. అర్థమై మనం సైలెంట్గా ఉండలేదు. మనకున్న పరిధిలో మనం పోరాడుతూనే వచ్చాం. ఈ దినముకు కూడా ఆ పోరాటం ఆగలేదు. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందంటే సంఘము మధ్య ఆకాశంలో చేర్చబడేంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. దీనికేం అంతము ఉండదు. కనుక శత్రుత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ వైరస్ అనేది సెల్ ఫోన్లో లోడ్ అవుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏం చేయాలి? డిలీట్ చేసుకుంటూ ఉండాలి. డిలీట్ చేసుకోవాలంటే మనము నింపుకుంటూ ఉండాలి. ఖాళీ ఉన్న ప్రమాదమే. ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే వస్తూనే ఉంటాయి. ఎవడో ఊరిక చెత్త మెసేజ్లు, ఊరిక వీడియోలు పెడుతున్నాడు అనుకో మన ఉపయోగంలోని, రోజు డిలీట్ చేసుకుంటాం. ఏం చేస్తాము చివరికి? అది పేరే కట్ చేస్తాం. పేరు కట్ చేస్తే సమస్య లేదుగా. ఆ టైప్ చేసుకోవాలి మనం. కనుక శ్రేష్టమైనటువంటి వాక్యము, ఆ విలువలు, ఆ మర్మాలు పిల్లలు నేర్చుకోవాలి. వాక్యాలు చెప్పాలి. ఈ దినము వాక్యము మరి ఎవరు చెబుతున్నారు అంటే, ఎవడైతే బాగా అబద్ధాలు చెబుతారో, సొసైటీ అని అబద్ధం బాగా ఎవడు చెబుతాడో, ట్రస్ట్ అని బాగా అబద్ధం చెబుతాడో వాడే ఎక్కువ వాక్యాలు చెబుతానికి బయటకు వెళ్తూ ఉంటాడు. అది వాక్యంతో పని లేదు. ఎవరికి ఆడు గొప్పోడు, ఈడు గొప్పోడు, వాడు వీడు అది ఇది తప్పితే ఏం లేదు వాక్యంలో. ఆ విధంగా చెప్పి టైంపాస్ చేస్తున్నారే కానీ శ్రేష్టమైనటువంటి వాక్యం తెలిసిన వాళ్ళు,
మంచి సాక్ష్యం కలిగినటువంటి వారు ఆ వార్తలు చెప్పడానికి ముందుకు రాలేకపోతూ ఉంటున్నారు. సరే, ఇక్కడ పులిపేట మీద ఉండి చెప్పే అవకాశం ఒక్కోసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ వాక్యము మనల్ని ఎవరిలో వాక్యం ఉంటుందో ముందు వాళ్ళు ఏమవ్వాలి, ఆ వాక్యం ద్వారా భద్రపరచబడాలి. అదే ఆరాధన. అది జీవముతో కూడినటువంటి, నిరీక్షణతో కూడినటువంటి ఆరాధన. అది మనకు కావాల్సింది. కనుక నీ మార్గమును నాకు తెలియచేయము, నీ త్రోవను నాకు తేటపరచము. కనుక మార్గము తెలిస్తే, మార్గము తెలియటం అంటే ఏంటంటే దేవుని గురించి తెలుసుకోవటం. నిర్గమ 33, 12, 13, 14 వచనాల్లో మార్గం చదవండి. నీ మార్గములను నాకు తెలుపము, అది విషయం. కనుక మార్గము తెలియాలి. ఆ మార్గమే మనం దినదినము ధ్యానించేటటువంటి ఆ మార్గమే దేవుని మందిరానికి వచ్చే వాక్యమును విని గ్రహించుకున్నాం. ఈ దినం ఇక్కడ శ్రేష్టమైనటువంటి వాక్యం ఉపదేశింపబడుతుందంటే మనం ఎన్నో కష్టాలు అనుభవించి వచ్చాం. మందిరం గురించి ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చాం, ఎన్నో అవమానాలు పొందుతూ వచ్చాం. ఈ ప్రదేశంలో ఈ విధంగా కూడుకుంటూ ఇది ఎట్లా తయారైందంటే ఆ బబులోనులో ఆ ఇశ్రాయేలు పోయి మంచి మందిరం వదిలిపెట్టుకొని ఆ బబులోనులో ఆ యొక్క నిర్వంజ చెట్లకి తంబూరాలు సితారాలు ఏలాడదీసి మేము ఎట్లాగా ఈ యొక్క అన్యుల దేశంలో మేము ఎట్లాగా దేవుని ఆరాధించగలం అన్నట్టు కొంతకాలం మన జీవితం. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అని. అయినా కానీ దేవుడు మనలో కార్యము చేస్తున్నాడు, మన జీవితాలు వర్ధిల్లింప చేస్తూనే ఉన్నాడు, మన కుటుంబాల్లో సమాధానాన్ని ఇస్తూనే ఉన్నాడు. మంచి యోగ్యమైనటువంటి పిల్లల్ని సదుపాటు చేసుకోవటానికి దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈ యొక్క మందిరానికి వచ్చే పిల్లలు సాక్ష్యాలు చాలా చక్కగా ఎక్కడ కూడా లోకంలో కలిసిపోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణంలో పెరగటువంటి మామూలు విషయం కాదు. ఎటు చూసినా కానీ లోకము లౌక్యము తప్పించి ఏమి లేదు. ఈ ఏరియా అంత భయంకరమైనటువంటి ఏరియాలో కూడా పిల్లల్ని నమ్మకంగా పెంచుతున్నామంటే కారణం ఏంటి? దేవుని వాక్యం. కనుక దేవుడికి కావాల్సిందే ఆ వాక్యం ఉంటేనే ఏమో మార్గము తెలియపరచబడుతుంది. కనుక ఇశ్రాయేలుకు తన క్రియలను కనపరుస్తూ ఉన్నాడు. అట్లాగే మనకు కూడా దేవుడు తన కార్యాలను మరి జరిగిస్తూనే ఉంటున్నాడు. కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. పిల్లలు జాబుల్లోకి వస్తున్నారు, మంచి మంచి పొజిషన్స్లోకి వస్తున్నారు. వారు కూడా ఆత్మీయంగా మందిరం విడిచిపెట్టకుండా మందిరంలో పనులు చేస్తూ ఉంటున్నారు, సమయాలు కేటాయించుకుంటూ ఉంటున్నారు. కనుక దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని కలుగు చేస్తూ ఉన్నది అన్నమాట. అదిని బట్టి మరి దేవుడు మనల్ని ఒక మార్గంలో రమ్మని కోరుకుంటూ ఉంటున్నాడు. దేవుడు కోరుకున్నటువంటి మార్గంలో మనం వెళ్ళటానికి దేవుడు మన ఎడల తన కనికరాన్ని చూపిస్తూ ఉంటున్నాడు. ఆ మార్గంలోకి వెళ్ళటానికి మన త్రోవలను దేవుడు ఏం చేస్తున్నాడు? సరళము చేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రభువా, నా మార్గం సరళం చేస్తూ ఉంటున్నావు, అదిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ మార్గంలో నేను రావటానికి, నా పాపం పరిహరించింది అనే నమ్మకము నాకు కలగటానికి నువ్వు శ్రేష్టమైనటువంటి ఆ బలి అర్పణ నువ్వే బలిగా అర్పింపబడ్డావు. నీ బలి అర్పణ ద్వారా ఈ దినము నేను పాపరహితుడిగా నేను జీవించడానికి, నీతిమంతుడిగా నేను ఉండటానికి, పరిశుద్ధపరచబడినటువంటి వారిలో ఆ స్వాస్థ్యం పొందుకోవడానికి హక్కుదారునిగా నన్ను చేసావు. కనుక ఈ దినము నాయందు దృష్టి మీరు ఉంచారు. నీ ఆలోచన నాకు చెబుతుంటున్నారు. నీ ఆలోచన బట్టి నడుచుకోవటానికి
నీకు నీవు నాకు వాక్యం ఇచ్చావు. ఆ వాక్యం బట్టి నీ నీతి మార్గంలో నేను వర్ధిల్లుతున్నాను అనేటటువంటి సత్యం. సామెతలు 4:18 చదవండి. 4:18. కనుక నీతిమంతుల మార్గం అంచకంచకు. కనుక మనము క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాం కనుక ఆ రక్తం ద్వారా మనం నీతిమంతులమయ్యాం కనుక ఆ నీతిని అనుసరించి మనము ఈ దినం ఏమవుతున్నామంటే మనము తేజరిల్లుతూ, ఈ తేజరిల్లే స్వభావం ఎక్కడి దాకా తీసుకెళ్తుంది? దేవుని యొక్క సముఖంలోనికి తీసుకెళ్తుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2:9. కనుక ఇక్కడ చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు తెలిసిన వాక్యాలు. కనుక ఆయన గుణాశయములను ప్రచురించాలి అంటే ఆయన గుణాశయములను తెలుసుకున్నటువంటి వారముగా మనం ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆయన గుణాశయములను మనము మరి ప్రచురించటానికి దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయి. ఎందుకు ఈ దినం మనం మరి దేవుడిని ఆరాధించబద్ధమై ఉంటున్నామంటే దేవుడు తన సత్యమును అనుసరింపజేసి మనకు ఉపదేశం చేస్తూ నీవే నా రక్షణకర్తవై ఉన్నావు, జనమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నావు. కనుక మన జీవితంలో ఈ యొక్క సత్యములు ఎరిగినటువంటి వారమై నన్ను నీ సత్యమును అనుసరింప చేసి. ఎందుకంటే మనము ఎప్పుడైతే మన పాపం మనం ఒప్పుకుంటామో, మన పెదవుల నుంచి మన పాపం ఒప్పుకున్నప్పుడు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే సత్య స్వరూపమైనటువంటి ఆత్మ మీ మధ్యకు వస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఏంటంటే ముందు దేవుని వాక్యం మనలో ఉండాలి. ఆ వాక్యము బట్టి మనము జీవిస్తామని ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానాన్ని బట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించి వాటిని వివరించి ఆ మార్గంలో నడిచేటట్టు చేస్తాడు. కనుక ఆ మార్గంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించడానికి మూలం వాక్యం. ఆ వాక్యము ద్వారా మన తీర్మానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఆ నడిపింపును బట్టి ఇప్పుడు జీవం కలిగినటువంటి ఆ జీవాధిపతి అయినటువంటి ఆ దేవుడిని మనం చూస్తామనే శుభప్రద నిరీక్షణ. ఆ నిరీక్షణతోనే మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. కనుక దీనంతటికి మూలం వాక్యం. కనుక శ్రేష్టమైనటువంటి వాక్యం. ఆదివారం కదలాటండి, 10ంటికి రండి, ఎక్కువసేపు దేవుడి వాక్యం వినండి. కనుక వారమంతా సరిపోయేటటువంటి ఆ జీవం దేవుడు నింపుతూ ఉంటాడు. మరలా దాన్ని చదువుకోండి, ఆసక్తితో మరలా వారం రండి. అది భక్షించేటట్టు ఉండాలి. ఏం భక్షించాలి? ఈ వాక్యము నన్ను, ఆ వాక్యము మనల్ని అట్లా మరి ఉండాలి. ఆ విధంగా మనము ఉన్నప్పుడు ఆ త్రోవలు మన జీవితాలను పరిశుద్ధాత్మ నడిపింపులను తీసుకెళ్తాయి. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనలో కొనసాగుతున్నప్పుడు ఇంకొక కార్యం జరుగుతుంది. ఏంటి ఆ కార్యం? పిల్లలకు చాలా అవసరాలు ఇవి. ఏంటి కార్యము? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అది కనుక ఎప్పుడైతే సత్యస్వరూపి ఆత్మ, ఈ ఆత్మ రావటానికి వాక్యం ఉండాలి. వాక్యంతో పాటు తీర్మానం ఉండాలి.
తీర్మానముతో పాటు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ నడిపింపును మనం గుర్తెరగాలి. ఆ నడిపింపులో మనం నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఉంటుంది కనుక మనము సమస్తము ఎరిగినటువంటి వారముగా ఉంటాం. కనుక ఆ త్రోవ ఏం చేస్తుందంటే నన్ను నీ సత్యమును అనుసరింపజేసి, అంటే దేవుని యొక్క నీ వాక్యమే సత్యం కనుక సత్య సంబంధంగా ఈ దినము సత్యం ఎందుకు పోతుంది? మూర్ఖత అయిపోయింది, అసూయ అయిపోయింది, దుర్మార్గత అయిపోయింది, దుష్టత్వం అయిపోయింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సంఘములో ఆత్మీయత పోయి పోకిరి చేష్టలు ఎక్కువైపోయింది. ఈడ కాదు, ఈ మధ్యలో చాలా సంఘాలకు వెళ్తున్నాం కదా, అంతా పెద్దలు ఎవరంటే పోకిరి వాళ్ళు పెడతారు. ఎవరిని పెడతారు? పోకిరి వాళ్ళని పెడతారు. కనుక మనకు పోకిరి టీం ఉంది హెబ్రోన్లో. ఆ టీం ఏం చేస్తూ ఉంటుంది? ప్రతి సంఘంలో పోకిరి గాళ్ళని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా పోకిరి శాస్త్రాలు తప్పితే, పిచ్చి పనులు తప్పితే ఆత్మీయత కలిగినటువంటి పని లేదు. అందుకనే వ్యక్తిగతంగా వాక్యం అనేది చాలా సంఘంలో ఎట్టానుండని గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. అట్లాగే మన జీవితంలో చెత్త ఉంటుంది, అట్లాగే గింజ ఉంటుంది, కాల్చబడేటటువంటిది ఉంటుంది, ఆ అగ్ని చేత పరీక్షింపబడి నిలిచింది ఉంటుంది. రెండు ఉంటానే ఉంటాయి. ఇప్పుడు వలలో అచ్చం చేపలు పడతాయి అని ఏమి లేదు, వలలు అన్నీ వస్తాయి. ఎందుకంటే నిన్న ఏదో అక్కడ ఇబ్రహీంపట్నం చెరువు దగ్గరికి వెళ్ళి మంచి శ్రేష్టమైన చేపలు పడతాయి అని వెళ్ళాము. బాగా పడ్డాయి చేపలతో పాటు ఏం పడ్డాయి? గవ్వలు, పెంకులు, నాచు, పీచు అన్నీ పడ్డాయి. ఏం చేశాడు? నాచు పీచుని కూడా తీసుకొచ్చి కాటా వేయడు, చేపలను తీసుకొచ్చి కాటా వేస్తాడు. ఆ నాచు పీచు అన్నీ మళ్ళీ చెరువులోనే కలుస్తూ ఉంటాయి. కనుక శ్రేష్టమైన వాక్యం ఇవన్నీ ఎందుకు చెబుతుంటున్నాము? అంత పెద్ద హెబ్రోన్లో కూడా ఇట్లా పోకిరిగాళ్ళు ఉన్నారని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎక్కడ చూసినా ఉంటారు, కానీ వాక్యము చదువుకొని వాక్యం మన హృదయంలో ఉంటే మనం అట్లా తయారము. అందుకని దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. సంఘం ఎట్టాను ఉండని, సంఘంలో నడిపించే వాళ్ళు ఎట్టాను ఉండని, నీ చేతిలో ఉన్న వాక్యము సత్యమైన వాక్యం, స్వచ్ఛమైన వాక్యము నిన్ను నడిపిస్తుంది. ఆ వాక్యం ద్వారా ఆత్మ నడిపింపు ఉంటుంది. ఆ ఆత్మ నడిపింపు ద్వారా ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకము ద్వారా ఏం కలిగి ఉంటాము? సమస్తము ఎరిగిన వారుగా ఉంటాం. ఈ దినం అదే ప్రాబ్లం. ఏం ఆడే చేయాలా, ఈడు చేయకూడదా? ఎప్పుడు వాడిదేనా, ఈడు తెలియదా? ఇదే గొడవ. అదే హెబ్రోన్లో ఆదివారం అయిందంటే ఏమి ముగ్గురు అదే కనపడుతున్నారు, ఇంకొకటి కనపడలేదు. అంటే ముగ్గురు సొసైటీ వాళ్ళు కనపడుతున్నారు, ఏమి ట్రస్ట్ ఒకడు కూడా కనపడలేదు. ఇదే గొడవ. ఏం వాక్యం చెప్పారండి? మొత్తం పోయింది. ఇక సొసైటీ వాడు 2 వాక్యాలు చెప్పాడా, ఒక వాక్యం చెప్పాడా? ఈ తప్పితే ఇంకా ఆ వాక్యము నా హృదయానికి పనిచేస్తుందా? వాక్యం హృదయానికి పనిచేయాలంటే ముందు ఇంట్లోంచి నువ్వు బయటకు వచ్చేటప్పుడే నీలో వాక్యము ఉండాలి, ఆత్మ నడిపింపు ఉండాలి, ఆత్మ అభిషేకము. అప్పుడే ప్రయోజనకరమై ఏమవుతూ ఉంటావు? నీవే నా రక్షణకర్తవైన దేవుడు దినమెల్లా నీ కొరకు కనిపెడుచుంటున్నా. కనుక వాక్యానుసారంగా మనం జీవించకపోతే అరుణ దర్శనాన్ని మనం చూడలేము. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. అవి కోల్పోతాం. 8:20. కనుక ఈ వాక్యం మనం నేర్చుకోకపోతే మనకు దేవుని యొక్క నడిపింపు అనేది ఉండదు, అభిషేకం ఉండదు, ఏముండదు. అభిషేకం ఉంటేనే ఆత్మ యొక్క ముద్ర అనేది మన జీవితాల్లో ఉంటూ ఉండాలి. ఎందుకంటే లేఖనము ప్రయోజనకరమైంది, యవనస్తుడికి కావాల్సింది లేఖనమే. అందుకనే చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. తిమోతి
3:16. ఆ, ఆ, ఆ. ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. ఇప్పుడు ఒక యవనస్తుడు నన్ను చదువుతాను ఇదే వాక్యం ఇంగ్లీష్లో చదవండి ఆయన ఒకళ్ళు మంచిగా, కొంతమందికి తెలుగు అర్థం కాదు. ఇప్పుడు ఉండే యవనస్తులు అదే ప్రాబ్లం. ఒకళ్ళు చదవండి ఇంగ్లీష్లో. తిమోతికి రాసి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచ్చినారు. అది అందరికీ తెలుగేనా? తెలుగు బాగా అర్థమవుతుందా? అరే మీకు ఫస్ట్ ఇంగ్లీష్ తెలుగు బైబిల్ తీసుకోండి. అర్థమైందా? బైబిల్ తీసుకోండి. కనుక ఇక్కడ ఎందుకంటే కొన్ని భాషలు తెలుగులో మీరు ఇంగ్లీష్ చదివి 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 తెలుగు మీరు ఎంత చదివినా అర్థం కాదు. అర్థమైందా? తెలుగు చదవండి, కానీ ఇంగ్లీష్ కూడా ఉండాలి. ఇంగ్లీషు తెలుగు రెండు స్టడీ చేస్తారు. కనుక అసలు తెలుగులో చదవండి. ఎట్లా చదువుతారు చూద్దాం. ఒకళ్ళు చదవండి తెలుగులో. తిమోతికి రాసి 2వ పత్రిక 3వ అధ్యాయం చదవండి రా. 16-17 వచ్చిన చదవండి. దైవజనుడు ఆ, 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 ఆ. అది కనుక ఇది ప్రయోజనం. వాక్యం ఉండాలి. వాక్యం ఉంటేనే మన లోపాలు మనకి తెలియ పరచబడుతూ ఉంటాయి అన్నమాట. కనుక లేఖనం ప్రయోజనకరమైంది. ఈ లేఖనము రక్షణార్థమైంది. ఈ లేఖనము ఏం చేస్తుందంటే దేవుని దృష్టి మన నుంచి తొలగిపోకుండా కాపాడుతూ ఉంటుంది. అదే కీర్తన 32:8. 32:8. కనుక దేవుని ఉపదేశము మనం పొందుకునేటటువంటి వారు ఉంటాము. ఆ ఉపదేశం ఎట్లుండాలంటే కన్ను స్పష్టంగా ఉంటే చూసేది ఎట్లా స్పష్టంగా ఉంటుందో ఆ కంటి స్పష్టత మరి మరి ఎట్లాగా అది ఇంప్రూవ్మెంట్ కొరకు ఆ కంటి గురించి జాగ్రత్తలు తీసుకుంటామో వాక్యం కూడా మనలో పనిచేస్తుందా లేదనేది ఎదుటి చూడాలి. మన కళ్ళు సరిగ్గా పనిచేస్తుందా లేదనేది అది చూస్తే ఒకే చెట్టు రెండు కనపడుతున్నాయా లేకపోతే ఒకటే కనపడుతుంది అనేది తెలుస్తూ ఉంటుంది. రెండు కనపడుతుంది అంటే అర్థం ఏంటి? కళ్ళు భోజరా వచ్చినట్టు. ఒకటి రెండు కనపడుతున్నాయి అంటే కళ్ళు పోయినట్టు. అట్లాగే మనలో ఉన్న వాక్యం, వాక్యాన్ని మనం చూసుకొని ఈ వాక్యం నాలో ఉంది కదా, కనుక నేను చూసేది ఎట్లా చూస్తున్నాను ఏంటి అనేది మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని మనము యోగ్యముగా జీవించినప్పుడే నిజమైనటువంటి ఆరాధన. మన జీవితాల్లో దేవుని ఆత్మ యొక్క నడిపింపుతో వాక్యం మనలో ఉన్నప్పుడు, ఆ వాక్యం యొక్క ప్రామాణిక మనం పాటించినప్పుడు, ఆ వాక్యము మనకు ప్రయోజనకరమైందని మనం ఎంచుకున్నప్పుడు, ఆ వాక్యం ద్వారానే రక్షణ పొందేననే అనుభవం మన జీవితంలో ఉన్నప్పుడు, ఇక్కడ ఒక్క నిమిషం ఆరాధించడానికి సమయం దొరికినా దొరకపోయా దేవుని రాజ్యంలో ప్రవేశించడము పక్కా, ఏ డౌటు లేదు. ఏమి సంబంధం లేకుండా ఏదో 4 మాటలు మనం ఆరాధించడం ద్వారా దేవుని రాజ్యంలోకి వెళ్తామని నిశ్చయత లేదు. విడిచిపెట్టబట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక వాక్యము చాలా ఇంపార్టెంట్. కనుక ఆ వాక్యము మన జీవితాల్లో మరి చివరికి ఒక మాట చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే అవనస్తుల గురించి ఏదో 4 మాటలు చెప్పాలనే ఉద్దేశంతో చెబుతూ వచ్చాం. యెషయా 35:8. 35:8.
ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఈ మార్గం మనం చదివినటువంటి హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో ప్రభా మా పాపములను క్షమింపుము అని దేవుని దగ్గర క్షమాపణ అడుక్కొని మనం ఆరాధనలో ప్రవేశించి ఎప్పుడైతే యథార్థ హృదయముతో ఆరాధిస్తామో ఆ ఆరాధన ఎక్కడికి తీసుకెళ్తుందంటే అది పవిత్రులు పోయేటటువంటి లేకపోతే పరిశుద్ధులు నివాసం ఉండేటటువంటి మార్గమే కానీ అపవిత్రులు పోయే మార్గంలో మనం వెళ్ళం. అట్లాగే దేవుని ఆ మార్గంలో అపవిత్రులు వెళ్ళరు, అసహ్యులు వెళ్ళరు, నిషిద్ధమైనది వెళ్ళదు. పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించి వాక్యం హృదయంలో పెట్టుకొని ఆత్మ యొక్క నడిపింపు ఉండి ఆత్మ యొక్క ముద్రుండి మనము వెళ్ళటం ద్వారా అక్కడ ఆ రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. కనుక ఈ దినము మనము కొంత బుద్ధిహీనమై శరీర సంబంధమైనటువంటి మనసు కలిగి ఉంటే ప్రభువు దగ్గర ఒప్పుకొని ఆరాధించక ముందు ప్రభా నా పాపం క్షమించు ప్రభా, సత్యమును కోరుచుంటున్నాను, నీ వాక్యము సత్యం, ఈ వాక్యము నాలో నిలుచుకుంది, వాక్యానుసారంగా నేను జీవిస్తానని తీర్మానం చేసుకొని ప్రభా నీవు నా కొరకు శిలువలో ప్రాణం దారిస్తావు. పరిశుద్ధుడు, నీతి కలిగినటువంటి దేవుడు, సమస్త ఆశీర్వాదాలు గురించిన మీ ఘనమైనటువంటి నామం మరి అబ్రహాముకి ప్రత్యక్షమైనటువంటి మహిమ కలిగినటువంటి మహిమ, సర్వశక్తి అయినటువంటి దేవుడు సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో ఉండి నా కొరకు దీనుడిగా రిక్తుడిగా వచ్చి నా నిమిత్తం ప్రాణం దారబోసావు అని మనం యథార్థ హృదయంతో ఒప్పుకోవటం ద్వారా దేవుని యందు మనము ఆనందిస్తాం, మనము దేవుని యందు ఆనందించినట్లు. ఆ విధంగా మన రిలేషన్, ఎవరి రిలేషన్ మనకు మనం కాదు, దేవునికి మనకి ఉన్న రిలేషను డెవలప్ చేసుకుంటూ అనుదినము దేవుని ఆరాధించేటటువంటి వారిని